పెతికలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు। అనంతరం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో మన అందరికి ఇచ్చిందో ఇప్పుడు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఉంది। మీరందరూ కూడా తొందరపడి మాకే మొదలు వస్తే తర్వాత రాదని అనుకోకండి, ఎందుకంటే మీ అందరికీ ఇచ్చే బాధ్యత నేను మీ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఆఫీషియల్స్ మీ బాధ్యత కూడా పీపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి ప్రభుత్వం ఉన్నది। మీరు కొద్దిగా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని పబ్లిక్లో ఉండి పబ్లిక్ వారి సమస్యలన్నీ కూడా సరిగా పరిష్కరించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో అందరు లబ్ధిదారులు రావడం, మీరందరూ కూడా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగా మీ అందరికీ చెక్స్ ఇప్పుడు ఇవ్వబడుతుంది। నెక్స్ట్ స్టేజ్ ఉన్నదో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో మన అందరికి ఇచ్చిందో ఇప్పుడు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఉంది। మీరందరూ కూడా తొందరపడి మాకే మొదలు వస్తే తర్వాత రాదని అనుకోకండి, ఎందుకంటే మీ అందరికీ ఇచ్చే బాధ్యత నేను మీ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఆఫీషియల్స్ మీ బాధ్యత కూడా పీపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి ప్రభుత్వం ఉన్నది। మీరు కొద్దిగా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని పబ్లిక్లో ఉండి పబ్లిక్ వారి సమస్యలన్నీ కూడా సరిగా పరిష్కరించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో అందరు లబ్ధిదారులు రావడం, మీరందరూ కూడా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగా మీ అందరికీ చెక్స్ ఇప్పుడు ఇవ్వబడుతుంది। నెక్స్ట్ స్టేజ్ ఉన్నదో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో మన అందరికి ఇచ్చిందో ఇప్పుడు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఉంది। మీరందరూ కూడా తొందరపడి మాకే మొదలు వస్తే తర్వాత రాదని అనుకోకండి, ఎందుకంటే మీ అందరికీ ఇచ్చే బాధ్యత నేను మీ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఆఫీషియల్స్ మీ బాధ్యత కూడా పీపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి ప్రభుత్వం ఉన్నది। మీరు కొద్దిగా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని పబ్లిక్లో ఉండి పబ్లిక్ వారి సమస్యలన్నీ కూడా సరిగా పరిష్కరించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో అందరు లబ్ధిదారులు రావడం, మీరందరూ కూడా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగా మీ అందరికీ చెక్స్ ఇప్పుడు ఇవ్వబడుతుంది। నెక్స్ట్ స్టేజ్ ఉన్నదో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో మన అందరికి ఇచ్చిందో ఇప్పుడు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఉంది। మీరందరూ కూడా తొందరపడి మాకే మొదలు వస్తే తర్వాత రాదని అనుకోకండి, ఎందుకంటే మీ అందరికీ ఇచ్చే బాధ్యత నేను మీ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఆఫీషియల్స్ మీ బాధ్యత కూడా